హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, దివ్యల మాదిరి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ బిగ్ బాస్ పైన రివ్యూలు ఇవ్వడం మనం చూసాం సార్. అయితే ఇప్పుడు మన ఫైనల్ అయిపోయింది. కళ్యాణ్ గెలవడం చూసాం. అయితే ఇప్పుడు ఈ గెలుపు పైన దువ్వాడ శ్రీనివాస్ రివ్యూ ఇచ్చాడని చెప్పేసి అర్హత లేని వాళ్ళంతా కూడా ఫైనల్కి వచ్చేసారని ఆయన చెప్పినట్టుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి సార్. మరి ఏం చెప్పారు ఈ ఫైనల్ గురించి? దానికి సంబంధించి అతని రివ్యూ ఏంటి సార్? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పక్క అంటే ఆల్రెడీ గ్రాండ్ ఫైనల్ అయిపోయింది. విన్నర్స్ని ప్రకటించారు. కళ్యాణ్ పడాల విన్నర్గా, తర్వాత తనూజ పుట్టస్వామి రన్నర్గా, తర్వాత 3వ ప్లేస్లో డిమోన్ పవన్, 4వ ప్లేస్లో ఇమాన్యువల్. సో ఇది ఆల్రెడీ అయిపోయింది. అయినా కూడా దీని మీద వివాదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. నిన్నంతా కూడా మనం చెప్పుకున్నాం. తనూజ రావాలని కొందరు, లేదు అసలు ఇమాన్యువల్లే వచ్చుండాలి, ఇమాన్యువల్ కమెడియన్ కాబట్టి అతన్ని పైకి రానివ్వలేదు, ప్లాన్డ్గా తొక్కేశారు. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ముందే ఫిక్స్ అయిపోయి కళ్యాణ్ పడాల్ని తీసుకొచ్చి కళ్యాణ్ పడాల్ని చేయాలని ముందే ఫిక్స్ అయిపోయి చేసినారు అని విమర్శలు వస్తున్నాయి. మరోపక్క కళ్యాణ్ పడాల్కి అక్కడ వాళ్ళ ఊర్లో చాలా బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. శాల్యూట్ సోల్జర్ అని చెప్పి అక్కడ పోస్టర్లు పెట్టి ప్రజలంతా వచ్చి దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే అతను సిఆర్పిఎఫ్ జవాన్గా ఉంటున్నాడు కాబట్టి. ఖచ్చితంగా మనకి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ ఇండియా యుద్ధము, ఇప్పుడు బంగ్లాదేశ్కి ఇండియాకి కూడా యుద్ధం వస్తుంది అనే ఇది ఉంది. మరోవైపు చైనాతో ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే సైనికులకి ఇంపార్టెన్స్ ఇండియాలో పెరిగింది. సైనికుల మీద తీసిన సినిమాలు కూడా మంచి హిట్ అవుతున్నాయి. అందువల్ల ఈ అబ్బాయి ఒక సైనికుడిగా ఉండి బిగ్ బాస్లోకి రావడం అనేది ఫస్ట్ టైం అన్నమాట. ఇలాగే ఇప్పుడు ఎవరూ రాలేదు. సో అందువల్ల అతనికి మంచి మైలేజ్ వచ్చింది. రెండోది అతని పెర్ఫార్మెన్స్ కూడా దీంట్లో ఫస్ట్లో 3 వారాల వరకు నెగిటివిటీ ఉన్న తర్వాత నుంచి అతను చాలా బాగా చేయడం మొదలుపెట్టాడు. అర్థం చేసుకున్నాడు, వ్యూహాలు మార్చారు. టాస్కుల్లో కానీ ఇతరులతో సంబంధాల్లో కానీ ఒక మెచ్యూరిటీ చూపించడం అనేది మనం చూసాం. కాబట్టి మామూలుగా అయితే ఆడియన్స్లో చాలామంది అతను రావాలని కోరుకున్నారు. ఓటింగ్ పరంగా అతనికి ఎక్కువ వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇదంతా ఏంటంటే ఓటింగ్ కానీ ఇది ఎవరు వేశారు, ఎంత వేశారు అనేది ట్రాన్స్పరెన్సీ అయితే లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అది రియాలిటీ షోలో వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్కి అనుగుణంగా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ ఫ్రీడమ్ని కాదనే హక్కు మనకు లేదు. మీరు ఎవరెవరు ఎంత ఓట్లు వేశారు చూపించండి అని అడిగే హక్కు ఏమీ లేదు. అది ప్రైవేటు ప్రోగ్రాము, వాళ్ళ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ జనాల్లో వివిధ సమూహాలు ఒకరి స్టాండ్ తీసుకుంటారు. మామూలుగానే కొందరు నచ్చుతారు, కొంతమంది నచ్చరు. సో కొన్ని క్వాలిటీస్ మనకి సక్సెస్ అయిన వాళ్ళల్లో కూడా కొంతమంది అందరికి నచ్చుతారు తప్ప అందరికి నచ్చరు. ఎప్పుడైనా కూడా అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. నువ్వు ఎంత గొప్పవాడైనా నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. గాంధీ మీద ఎంత వ్యతిరేకత ఉందో మనకు తెలుసు. కాబట్టి దీంట్లో కూడా వివిధ వ్యక్తులు సైడ్ తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు కొత్త వివాదం ఏంటంటే దివ్యల మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాసు అర్హత లేని వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు అని కామెంట్లు చేశారు అన్నట్టుగా వినిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు దివ్యల మాధురి ఒక సంచలనంగా మారింది. ఆమె వచ్చిన తర్వాతే బిగ్ బాస్కి టీఆర్పీ రేటింగ్ పెరగడం, దాని మీద అందరికి ఇంట్రెస్ట్ పెరగడం అనేది ఆమె ఎంటర్ అయిన తర్వాతే జరిగింది. బట్ ఆమె ఎక్కువ కాలం లేదు. దానికి కూడా కారణము ఆమె వెళ్ళిపోవాలనుకోవడం తప్ప బిగ్ బాస్ వాళ్ళు ఆమెను ఎలిమెంట్ చేసింది ఏమీ లేదు. నేను వెళ్ళిపోతానంటే ఇంకా చేశారు. ఆమె ఉండదలుచుకోలేదు. ఆమె కారణాలు ఆమెకు ఉండొచ్చు. సో ఏదేమైనా అప్పటి నుంచి వాళ్ళిద్దరు పాపులర్ అయ్యారు. మనకి మీడియాలో వాళ్ళు బిగ్ బాస్కి సంబంధించి మాట్లాడడం, అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు దాంట్లో హౌస్లోకి పోకముందే ఆమె 24 hours బిగ్ బాస్ చూస్తుందని, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు అనాలైసిస్ చేస్తుందని దువ్వాడ చెప్పాడు. సో అలాగా వాళ్ళిద్దరు ఏంటంటే ఈ ఫేమ్ను ఉపయోగించుకొని తమ పొలిటికల్ కెరీర్కి, తమ బిజినెస్కి రెండింటికి ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు ఎవరన్నా బిజినెస్ చేయాలన్నా పాపులారిటీ ఇంపార్టెంట్. పాపులారిటీని బట్టి వాళ్ళ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది.
సో అలాగా వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నారు, వచ్చారు, అది ఉపయోగపడింది వాళ్ళకి. ఆ మేరకు బిగ్ బాస్కి కూడా ఉపయోగపడింది. అయితే ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఈ అవార్డ్స్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడినట్టుగా మీడియాలో వార్తలు వస్తుంది. నాకైతే వీడియో ఎక్కడ కనబడలేదు వాళ్ళు మాట్లాడింది దీని గురించి డైరెక్ట్గా. వాళ్ళు మాట్లాడిన వీడియో నాకు లేటెస్ట్ వీడియో కనబడింది వచ్చి పికిల్స్, రమ్య పికిల్స్ అమ్మాయి రమ్య మోక్ష సంబంధించిన వీడియో మాత్రమే నాకు కనబడింది. అందులో వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఆమెను ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కొంతమంది అర్హత లేని వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు, అర్హత ఉండే వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అన్న యాంగిల్లో వాళ్ళు మాట్లాడారు. సో దానికి ఫైనలిస్టులకి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మాట్లాడింది ఏంటంటే అర్హత లేని వాళ్ళని వీళ్ళు పైకి తీసుకెళ్తున్నారు అనేది మాట్లాడారు. ఇక్కడ ఏంటంటే పార్టిసిపెంట్ల ఇది కూడా మనం ఖచ్చితంగా ఆబ్జెక్టివ్గా ఉంటుందని చెప్పలేము. వాళ్ళు కూడా సైడ్ తీసుకుంటారు, వాళ్ళకి కొంతమంది నచ్చుతుంది. ఇప్పుడు మనం 10 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు మనకి ఆ 10 మందిలో కొంతమంది మనం కనెక్ట్ అవుతాం, కొంతమందితో కనెక్ట్ అవ్వము, కొంతమంది పట్ల శత్రుభావం కూడా రావచ్చు. అది కామనే. చాలామందికి ఏంటంటే అకారణంగా కూడా కొంతమంది మీద కోపం ఉంటుంది, కొంతమంది మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, పర్సనాలిటీల క్లాష్ అనేది ఉంటుంది. సో ఈమె కూడా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కాబట్టి దివ్యల మాధురి అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకి కూడా కొంతమందితో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమెను భార్యనాల మనకి తెలియదు, సహచరందం. సో దివ్యల మాధురి మీద ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆయనకి కూడా కోపం ఉండే అవకాశం ఉంది. సో అలాగా వాళ్ళిద్దరు కలిసి అనాలిసిస్ చేసి కొంతమంది అనర్హుల్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా బిగ్ బాస్ సంబంధించిన టీము కొంతమంది సోషల్ మీడియాలో కానీ రిఫ్లెక్షన్స్ వాళ్ళు కూడా గమనిస్తుంటారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. చాలామందికి తెలియదు ఏంటంటే నెగిటివిటీని వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదని. పట్టించుకుంటారు నెగిటివిటీని, కానీ నెగిటివిటీ ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడైనా మన వీడియోలు పెట్టినా కూడా వీడియోలకి నెగిటివ్ కామెంట్లు రావడం అనేది వీడియోకి మంచిది. ఎందుకంటే ఎంగేజ్ అవుతున్న కొద్దీ ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు అనుకొని అల్గోరిథం అనేది పుష్ చేస్తుంది వీడియోని. అలాగే వాళ్ళకి కూడా ఏంటంటే బిగ్ బాస్ మీద పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ అభిప్రాయాలని మరింత పెరిగే విధంగా బిగ్ బాస్ని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే నెగిటివిటీ ఉంటే అది ఇంకా పాపులర్ అవుతుంది పాజిటివిటీ కంటే కూడా. సో కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు ఏమి తెలివి తక్కువగా లేరు. వాళ్ళ టీంకి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది. వాళ్ళు విశ్లేషణకు సంబంధించిన అంటే అనాలిసిస్ టూల్స్ అవన్నీ వచ్చాయి. ఈ అనాలిసిస్ టూల్స్లో ఎటువంటి రియాక్షన్ మనకు కావాలి, ఎటువంటి రియాక్షన్ కావాలంటే మనం ఏం చేయాలి అనేది వాళ్ళకి కూడా తెలుసు. ఒక్కొక్కసారి వాళ్ళే కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో డిఫరెంట్ దీని మీద నెగిటివిటీని ట్రోల్స్ని వాళ్ళే కూడా చేసే అవకాశం ఉంది ఒక్కొక్కసారి. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా బిజినెస్ అంటే రియాలిటీ షో చుట్టూ అనేక సంస్థలు, కార్పొరేట్ ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో డబ్బులు రావాలంటే జనాన్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలి. మామూలుగానే అడ్వర్టైజ్మెంట్ అంటే మనకి అర్థమైందంటే ప్రేక్షకుల్ని వస్తువులకి అమ్మేయాలి, కంపెనీలకి ప్రేక్షకులను అమ్మడమే బిజినెస్ మోడల్ ఇది. అంటే ఎంతమంది చూస్తే అంతమంది ఆ వస్తువులు లేకపోతే ఆ సేవల్ని కొంటారు లేదా వినియోగించుకుంటారు. ఇది మార్కెటింగ్. ఈ మార్కెటింగ్లో భాగంగా ఈ మార్కెటింగ్ బేస్ మీదే ఇది ఆధారపడింది ఈ షో, వేరే ఏం లేదు. వాళ్ళకి స్పాన్సర్షిప్లు, తర్వాత యాడ్స్, ఈ రెండిటి మీద వాళ్ళకి మనీ వస్తుంది. సో ఇది రావాలంటే నెంబర్ ఆఫ్ వ్యూయర్స్ని పెంచుకోవాలి. నెంబర్ ఆఫ్ వ్యూయర్స్ని పెంచుకోవాలంటే డ్రామా క్రియేట్ చేయాలి, నెగిటివిటీని క్రియేట్ చేయాలి. దీని ద్వారా నెంబర్ ఆఫ్ వ్యూయర్స్ పెరుగుతారు. అంటే దీని చుట్టూ ఒక కాంట్రవర్సీలు పెరిగే కొద్దీ వీళ్ళ షో పాపులర్ అవుతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో అందులో భాగంగానే వీళ్ళు కూడా కామెంట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఫైనలిస్టులు బాగాలేదు, కరెక్ట్ కాదనేది వల్ల బిగ్ బాస్ వాళ్ళకి నష్టమా లాభం అంటే లాభమే. ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది, దీని చుట్టూ చర్చ జరుగుతుంది, నెక్స్ట్ దీనికి ఇంకా పాపులారిటీ వస్తుంది. సో కాబట్టి వీళ్ళిద్దరూ నెగిటివ్గా మాట్లాడినా అది ఫైనల్గా బిగ్ బాస్కి, ఆ టీంకి లేకపోతే ఆ ప్రోగ్రామ్కి లాభం తప్ప నష్టమేమి లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.